ఒక అబ్బాయిని పంపించారు. సో, నేను స్టోరీ విన్నాను. నాకు స్టోరీ ఇష్టమైంది. సో, అండ్ ఇది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు. నేను చేసిన ఒక 6 ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం సీరియస్‌గా ఉంటది. సో, ఇది నాకు కొత్తదిగా ఉంది. ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను. అదే ఒక్క రీజన్ నేను యాక్సెప్ట్ చేశాను. నాకు సుధీర్ గురించి ఏం తెలీదు. ఆమెకి చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి. ఉట్టి ఆమె వీళ్ళకి చెప్పినప్పుడు ఆర్టిస్ట్‌కి ఏమంటే వాళ్ళ లైనే వాళ్ళ క్యారెక్టరే నా చెప్తారు. క్యారెక్టరైజేషన్ సో మొత్తం అట్లా చెప్పారు. లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ. యాహ్! అదే జరుగుతది. ముందు స్టోరీ అనేది డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు. సో, అది చెప్పారు. సో, సుధీర్ గురించి తెలీదు. ఎవరి గురించి నాకు తెలీదు ఆ టైంలో. నేను స్టోరీ వినినే నేను అది ఓకే చెప్పాను. అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను. సో, అలానే సెట్‌కి వచ్చిన నుంచే ఎక్కువ టైం కూర్చోపెడతారు. వాంటెడ్‌గా ఒక బ్రైడల్ లుక్ ఉంటది. మార్నింగ్ ఏం చెప్పాలి, శారీ వేయాలి అంటారు. సీన్ మార్నింగే రెడీ అంటారు. ఈవినింగ్ ఒక 5:00కే షార్ట్ పెడతారు. హోల్ డే ఐ హావ్ టు సిట్ ఇన్ ద బ్రైడల్ థింగ్. బట్ దట్స్ ఓకే. దట్స్ హౌ వర్క్ హ్యాపెన్స్ అండ్ ఇట్స్ ఓకే. ఐ am not saying it as a complaint, but it's just like, you know, he could have been little more considerate. ఎందుకంటే it's I always believe that a movie is not just about the producer, the hero, the heroine or the director. There is more to it. There are ఎంతమంది జనాలు ఫ్రమ్ ద టెక్నీషియన్స్, ఎంత పీపుల్ వర్క్ అది స్టేక్లో పెట్టి మీకు ఏది కంఫర్టో, మీకు ఈగో ఉంటుంది అంటే అది అలా చూసేదే తప్పు అని నేను థింక్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే లైక్ యూ కాంట్ లైక్ పుట్ అదర్ పీపుల్స్ ఎఫర్ట్ అట్ స్టేక్. సో అది అలా చేయకూడదు. అలా మళ్ళీ వారు ఒక టైం ఒక షార్ట్ జరుగుతుంది. అది ఒక చేసింగ్ సీన్. అది ఫినిష్ చేసి అక్కడ ఒక 30 పీపుల్ ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో డైరెక్టర్ మైక్లే చెప్పారు, ఏంట్రా ఇది, ఈ అమ్మాయిని ఎంత అందంగా ట్రై చేస్తే చూపించ ఎందుకంటే ఈ అమ్మాయి అందంగా లేదు అని పబ్లిక్గా చెప్పారు. సో అది వాళ్ళు ఒపీనియన్. ఓకే, వాళ్ళకు నేను అందంగా లేదు, అది నా ప్రాబ్లం కాదు. బట్ అది ఒక పబ్లిక్గా చెప్పినప్పుడు నాకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ షాట్ నేను వెళ్ళి నా కెమెరా చూసినప్పుడు ఒక వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు ఒక 8 అసిస్టెంట్స్ ఉన్నారు కదా. సో 8 అసిస్టెంట్స్ ఉంటారు ఆ డైరెక్టర్కి. అందరం కూర్చి ఏమో నవ్వినే ఉంటారు. సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఫస్ట్ నేను కాన్ఫిడెన్స్గా చూడాలి. దానికి డైరెక్టర్ ఇంపార్టెన్స్. నాకు బ్యాచులర్ చేసేటప్పుడు నేను మేకప్ లేదు, హెయిర్ చేయలేదు, ఏం లేదు. అది డైరింగ్గా నేను అది చేశాను. ఎందుకంటే అది నాకు ఫస్ట్ మూవీ. స్టిల్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్స్ కాన్ఫిడెన్స్. దే టోల్డ్ మీ దట్ మీరు ఇలానే ఉండండి, ఇది బాగుంది. అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి నాకు. సో ఒక ఫస్ట్ టైం ఒక మూవీ చేశాను, ఒక కొత్త ఇండస్ట్రీ, అది అన్నీ వాళ్ళు ఏం థింక్ చేయనే లేదు. ఇలానే మళ్ళీ చేసినా అదే నేను అడ్జస్ట్ చేశాను. నేను ఓకే, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంది. ఓకే, అది నేను ప్రాబ్లం చెప్పలేదు. బట్ అది ఒక సోషల్ మీడియాలో చెప్పినదే నాకు కోపం వచ్చింది. అది అలా అయింది అంతే. చంద్రశేఖర్ గారు, యా. సో అంటే ఒక 2 ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్గా మీరు 10 and 10 మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా, అంటే అంత బ్లంట్గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ మోర్ లైక్ ఏ బ్లఫింగ్, సుధీర్ డబ్బింగ్ అనేది. సో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, దట్ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్, అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో, బట్ జనాలకు వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? బ్లఫింగ్ అనుకుంటున్నారు, నాకు అర్థమవుతలేదు. క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెడదాం అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు, అర్థమైందా? సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను. ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్. నేను ఇప్పుడు ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా? సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా? సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ హియర్. ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నోబడీ ఈజ్ హర్ట్, నోబడీ ఈజ్ లూజింగ్. అందరిది లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద. సో నేను కొంచెం పర్లేదు, నేను మీరు అబద్ధం ఆడితే అనుకోండి, బట్ ఐ క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్. హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా. సో అది నేను ఉన్నట్టునే పెట్టాను. ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాళ్ళ వాయిస్ పెడితే అది కరెక్టా? సో ఐ డింట్ డూ దట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇఫ్ హీ కమ్స్ ఇట్స్ ఫైన్. అదర్వైజ్ జనాలకు నేను హానెస్ట్గా చెప్తాను, ఇదే ఉంది, ఇది పెట్టాను చూడండి అంతే. దట్స్ ఓకే అండి. ఇంకా ఇంతవరకు స్టెప్ వేసాము, ఇంకో స్టెప్ వేస్తాను. ఐ లైక్ యువర్ క్వశ్చన్, బట్ ఐఎమ్ కమింగ్ అవుట్.
యా నితిన్ ప్రసన్న. హాయ్. సో మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హూ ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్రతిసారి కూడా, బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ పొసెస్ ద క్యారెక్టర్. బట్ హ్యావ్ యూ గాటన్ అ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్? ఇన్ దిస్ ఫిలిం, నాట్ ఇన్ దిస్ ఫిలిం బట్ ఎనీథింగ్ అవుట్. అంటే లైక్ ఫ్రమ్ ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుందండి, లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని. బట్ దట్స్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐల్ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అవును, ఈ మూవీలో అయితే ఐవ్ గాట్ అ వెరీ సాలిడ్ రోల్ నాకు. యా సో నిన్న డబ్బింగ్లో కూడా ఐ వాజ్ ట్రైంగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్, అండ్ డబ్బింగ్లో చూసి ఐ వాజ్ షాక్డ్. ఓకే, పర్లేదు నేను బాగానే చేస్తున్నాను అనిపించింది, క్యారెక్టర్ కూడా బాగా వచ్చిందని అనిపించింది. చంద్రశేఖర్ గారు, సో యా, చంద్రశేఖర్ గారు అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు, అన్లెస్ అంటిల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ చేయొద్దు అని. అది కరెక్టే అండి. నేను చాలా బాధపడుతున్నాను యాక్చువల్లీ, చాలా బాధ అని ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్. బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా, నేనైనా బయటకు వచ్చి చెప్పాలా, నాకు చాలా నుంచి ఉంది. బట్ మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, హీరో సుధీర్కి మాకు. ఆయన కూడా ఛాంబర్ వాళ్ళు పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయనని అడిగితే లేదు సార్ చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా. నాకు మరి అట్లీస్ట్ ఆన్లైన్లో ఉన్న ప్రమోట్ చేయాలి కదా, అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా. మీరేమైనా మాట్లాడమేనా జరిగిందా? నేను అదే చెప్తున్నా, ఈరోజు నేను ఫ్యాన్స్కైనా నేను సారీ చెప్తున్నా. వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు, ఆయన్నే రిప్లై ఇవ్వాలా. కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఎందుకంటే ఛాంబర్లో ఉంది కాబట్టి డిసిషన్. ప్లస్ ఇంకోటి మీకు నేనేం దాచుకోవట్లేదు. ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను చెప్తున్నా. బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, ఐ డోంట్ వాంట్, ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్, చెప్పేస్తున్నా. ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టు ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు. ఆయన 2-3 జాగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు, ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు. బట్ మీరు ఇదే ఆయన అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హావ్ టోల్డ్ అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో, మీరు అలా ఆయనను అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు. బట్ నేను చెప్తున్నా ధైర్యంగా, నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ 1% డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్. ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నాను. ఆయన ఇంతకుముందు చిన్న ఇష్యూస్లో కూడా వరీ అవుతుంటే సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయనకు ఒకటే చెప్తుండే, ఎవరి మీద నేను కంప్లైంట్ చేయలేదు. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే 30 years నేను సినిమా వాళ్ళతో తిరిగాను. నేను వాళ్ళు హీరోస్ అనేది నాకు చాలామందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది. ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు, నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తా నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే, ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి. ఈ జస్ట్ ఏమంటారు మనం ఐ ఫర్గాట్ ద ఎగ్జాక్ట్ కంటెంట్. ఆయనతో మాట్లాడే అదే చెప్తున్నా. అయితే ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం. ఆయన వరి అవుతున్నా నేను పోయి ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో. ఏం చెప్తున్నా ఈ సినిమాలో జరిగేటి అన్నీ జరుగుతుంటే సుధీర్ గారు మీరు వరి అయ్యి ఎక్కువ ఇది చేయదు. మీరు హీరోలాగా యూ జస్ట్ గో ప్రాసెస్. మీ ఎనర్జీ లాస్ట్ 20-30% అప్పుడే అవసరం పడుతుంది. సో నేను చెప్పాలంటే అంతమంది 10 చెప్పొచ్చు కంప్లైంట్. బట్ డోంట్ వరీ, ఐఎమ్ పుట్టింగ్ మనీ, దట్స్ వాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ. మీరు ఇవి చిన్న వీటికి వరీ కాదు. అది వరీ ఎందుకంటే డిలే అవుతుంది, టైంకి పిలిచి షూట్ చేస్తలేరు, మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫినిష్. ఆయన వరీస్ కూడా నా వరీసే అవి కూడా. కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటూ ఆయనకి వరి కాదు అని చెప్పా. కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్, 30% సినిమా అయినప్పుడు, 20% సినిమా అయినప్పుడు, 30%, 40% చెప్పిన ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది. దేవభారతి గారు, యా, సో వీ ఆల్ నో యూ యాజ్ సుబ్బు అండ్ మెనీ క్యారెక్టర్స్, చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వేరే నెక్స్ట్ సుధీర్ గారి ఫిల్మ్కి నన్ను ఒక సాంగ్ కోసం, స్పెషల్ సాంగ్ కోసం అడిగారు అని చెప్పారు. డూ యూ చెక్, అంటే మిమ్మల్ని వాంటెడ్లీ అడిగారని మీకు అర్థమైందా, ఆర్ఎల్స్ కావాలని చెక్ చేయడానికి అడిగారని మీరు ఎలా చెక్ చేసుకొని చెప్పగలిగారు? ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి మేబీ అది ఆ డైరెక్టర్కి నెక్స్ట్ అదొక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మేబీ అతని మీద రాకుండా ఉంటుంది కదా. మీరు ఏమైనా ప్రాపర్గా చెక్ చేశారో, ఆర్ఎల్స్ నార్మల్గానే ఇలా మిమ్మల్ని కావాలని అడిగారని అనుకుంటున్నారా? లేదు, అది వాళ్ళ నంబరే, అది ఆ డైరెక్టర్ నంబరే, అది వాట్సాప్ నంబర్. వాళ్ళు పిక్చర్ ఉంది.
వాళ్ళు అన్ని డీటెయిల్స్ పంపించారు నాకు. ఆ మూవీ గురించి ఏమేం ఆర్టికల్స్ వచ్చిందో అది అన్నీ నాకు లింక్ పంపించి, ఏమో నాకు సుధీర్ తెలీదు అని అన్ని డీటెయిల్స్ నాకు పంపించి నాకు అడిగిందండి వీళ్ళెందుకు నాకు ఐటమ్ నెంబర్ అడుగుతున్నారు, ఈ డైరెక్టర్ సుధీర్ మూవీకి అన్నారు. సుధీర్ మూవీకి నీకు ఐటమ్ నెంబర్ అడగడం ఏందని నేను షాక్ అయినా. అందులో 3 హీరోయిన్లు ఉన్నారు, నిన్నెందుకు అడగదు ఫస్ట్ అనుకుని ఏదో జస్ట్ బై మిస్టేక్ డైరెక్టర్కి తెలియదేమో పాత ఇష్యూ, సో అడిగింటారులే వదిలేసే అన్న. అది కాదు, ఆమెని ఇంకా దట్ ఈస్ పర్పస్లీ డన్ అయితే తర్వాత అర్థమైంది. అంటే మేము విన్నది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు పేరు అయ్యారు కదా, బాగుంటుందేమో తిన పేరు అయితే అనే ఉద్దేశంతో అడిగారని మాకు వాళ్ళ నుంచి వచ్చింది. మీరు వాళ్ళని అడగండి, ఆయననే హీరో ఉన్నాడు. ఆయన నేను వేరే సినిమా చేసేటప్పుడు సైడ్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా, ఆయనకు ఇష్టమేనా చేయమని మేము ఆ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ఈ ఇష్యూ నడుస్తున్నాం. దిస్ వాజ్ పర్పస్లీ డన్. వెన్ షీ టోల్డ్ ఐ ఓన్లీ బ్రష్డ్ ఇట్ ఆఫ్. అది ఉండదమ్మా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, ఆ డైరెక్ట్ కొత్త టీము కొత్తది అనుకున్నాను. కానీ లేదు, ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఆ టీము సుధీర్ గారికి అదే, సుధీర్ గారు ఈజ్ నాట్ కమింగ్ బికాజ్ ఈజ్ బాండెడ్. ఆయన అక్కడ ఫిక్స్ చేశారు అనుకుంటా. ఆ టీంలో ఎవరు ప్రొడ్యూసర్, మెయిన్ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటోళ్ళు మీరు ఎవరో మీకు కూడా తెలుసు కదా. మీ డబ్బులు ఎవరియో బయట వాళ్ళయి ఆ సాంగ్ వాటికే డబ్బులు ఉండే అంట. నాకు చెప్పిండ్రు, నాకు ఇప్పుడు బయట ఈ ఇష్యూ వచ్చినాయి చాలామంది బయటకు వచ్చి చెప్పారు బాధితులు. అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, టైం వస్తే నేను పెడతా. అలా ఆ పాట చేశారు, ఆ పాట కోసమే ఐటమ్ నెంబర్ ఇప్పుడు అది అమ్మితే మళ్ళీ ఆడియో రైట్స్ పోస్తే ఆ పైసలతో చేస్తారు. ఇప్పుడు మీరు కూడా చూస్తారు, అది మీకు తెలిసి ఉంటుంది కూడా. కానీ దట్ ఈస్ రాంగ్, వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ అది డిఫరెంట్. సుధీర్ గారు కూడా చూస్తారు ఆ టీం గురించి. అది కూడా నాకు వాళ్ళు కనెక్టెడ్ని ఎలా తెలుసు అని వాళ్ళు ట్వీట్ చేశాను కదా ఆ టైంలో. ఆ మూవీ డైరెక్టర్ మన ఈ డైరెక్టర్కి సపోర్ట్ చేసి ఒక పోస్ట్ పెట్టారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ మీ ఫస్ట్ డెబ్యూ తెలుగులో గోట్ రాబోతుంది కాబట్టి హౌ యు ఆర్ ఫీలింగ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ యువర్ తెలుగు ఫస్ట్ ఫిల్మ్ కదా, అందుకని I'm very happy about it. I'm very happy that I got casted in GOAT. ఎందుకంటే ఈ మూవీలో అన్ని వేరియేషన్స్ ఇచ్చారు నాకు. సో ఇది ఒక మంచి డెబ్యూగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చంద్రశేఖర్ గారు సార్, అంటే మీకు ప్రీవియస్ మూవీస్ కూడా ఫస్ట్ 2 మూవీస్ కూడా కొన్ని డైరెక్టర్తో ఏదో క్లాష్ ఉంది, ఛాంబర్ దాకా వెళ్ళింది అన్న ఇన్ఫర్మేషన్. సో ఇది కూడా థర్డ్ కూడా డైరెక్టర్ గారితో క్లాష్ సార్. అయితే చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫస్ట్ మూవీ ఛాంబర్ దాకా వెళ్ళింది కానీ నేను వెళ్ళలేదు సార్. ఫస్ట్ మూవీ ఏమైందంటే యాక్చువల్ ఆ మూవీ నుంచే స్టార్ట్ అయింది. ఒక హీరో యాక్చువల్ నా 2 మూవీస్లో మళ్ళీ వెళ్ళిపెట్టాడు. వాడి పని నేను తర్వాత చెప్తా, ఇప్పుడు అది సందర్భం కాదు, నేను డిస్కస్ కూడా చేస్తా. వాడి టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిది బయట పెడతా, అందరికీ తెలుసు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఆ మూవీలో డైరెక్టర్తో నాకు ప్రాబ్లం అంటే ఏం లేదు. అందులో కూడా ఆ టీం నాకు 1.6 అని బడ్జెట్ పెట్టి 4.8 పెట్టి ఇచ్చారండి. అది కూడా ఫినిష్ అయ్యి జస్ట్ ఇంకా ఫైనల్గా 1 డే షూటింగ్ ఉన్నప్పుడు ఎడిట్ చూసుకొని ఆర్ఆర్కి పంపించాం. ఆర్ఆర్కి పంపిస్తే 2 hours 24 minutes లాక్ చేసాం. జీవిత గారు టూ కూడా లాంచ్, నాకు ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ ఉండే. వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి చూపించాం. అసలు ఏ ప్రొడ్యూసర్ కూడా ఎడిట్ చూపించుకొని ఎడిట్ చేసాం. 2:21 లాక్ చేసి పంపిస్తే రదన్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, సార్ 204 వచ్చింది సార్ అన్నాడు. 204 ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎడిటర్ని అడిగితే ఎడిటర్ కూడా సార్ నేను అంతనే పంపించాను 21 అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ అసిస్టెంట్ ఎడిటర్ పోయి ఆ మెయిల్ తెచ్చి చూపిస్తే 204 ఉంది. ఏంది అని చూస్తే మాకు చెప్పకుండా డైరెక్షన్ టీమ్ వన్ ఆఫ్ ద యాక్టర్ హ్యావ్ ఎడిటెడ్ హీరోయిన్స్ 15 నిమిషాలు లేపేశారు. ఎందుకంటే వాళ్ళ హీరోయిన్ కలవన్నప్పుడు లాస్ట్ వరకు తెలియదు హీరోయిన్ ఎంత ఉందని ఇంకో యాక్టర్కి తెలియదు. సో ఏం చేశారు, డామినేట్ చేస్తుందని లేపేశారు. జీవిత గారు ఇంకా అలా కూతురు అంటే ఇంత లేపిందంటే ఆమె ఊరుకోదు కదా. సో అలా అది ఛాంబర్ దాకా వెళ్ళింది. అట్లా ఎడిటర్ ఎట్లా కంటెంట్ ఎట్లా చేస్తాడో మనం చూసి లాక్ చేసేవారు. కానీ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అందులో రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఇదంతా డైరెక్టర్ మీదకి వచ్చింది. ఆ డైరెక్టర్ మళ్ళీ ఆయన తప్పిచ్చేశారు. ఈ సినిమా మీకు ప్రెస్ వాళ్ళకి చాలా బాగా తెలుసు, సినిమా రిలీజ్ కాదని తొడలు కొట్టారు. దాన్ని కూడా దానికి నిజంగానే అప్పుడు డైరెక్టర్ రాలేదు, సినిమాకి అది క్లైమాక్స్ అవ్వలేదు, ఇంకా 4 రోజులు షూట్ ఉండే. కానీ మీరు టెక్నాలజీ అంటారు బ్రదర్, ఆ టెక్నాలజీ లేకుండా నేను ఫినిష్ చేసి ఆ సినిమా రిలీజ్ చేశాను. క్లైమాక్స్ అంతా అది సక్సెస్ఫుల్ అయ్యి హిట్ అయింది. క్లైమాక్స్ అది డే టైం చేసింది సార్. అది వేరే సీన్లో తీసి నేను నైట్ మార్చి రిలీజ్ చేశాను. నేను అది ఏ సందర్భంగా చెప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉంది టీంతో అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు ప్రాబ్లం ఉండే అంటే సార్ వాళ్ళ వర్క్ నా ప్రొడ్యూసర్ లాగా నేను డబ్బులు పెట్టగలుగుతా సార్.
ప్రతి సినిమాకి నేను అనుకున్నాను కన్నా ఎక్కువ డబ్బులు పెట్టుకుని రెడీ పెట్టుకున్నాను. ఎందుకంటే నా వల్ల ఎవరు సఫర్ అవ్వద్దని నేను ఈ సినిమాలు 30 years నుంచి సినిమా మేకింగ్ చూస్తున్నా కదా, పైసలు పెట్టుకొని చేస్తే అందరు బాగా చేస్తారు అనుకున్నా. పైసలు పెట్టుకొని చేసుకుంటే 100% అయిపోయింది, 200% అయిపోయింది, 300% పెడితేనే ఉన్నాం. మళ్ళీ దీనిపై ఇది వెనకాల వెన్నుపోటు తట్టుకోలేను, కరెక్టే కదా. సో అది అట్లా అయింది. సెకండ్ మూవీ అసలు డైరెక్టర్ నేను ఇక్కడే చెప్పాను, స్టేజ్ మీద డైరెక్టర్ గురించి నేను చెప్పాను. మేము అనుకున్న దానికన్నా 10 lakhs తక్కువకి చేసాము. ఈ గోట్ అది ఒక వీక్లో ఓకే చేస్తే అది 3 monthsలో ఫినిష్ అయ్యి మేము టీజర్ గిట్ అని రిలీజ్ చేసినప్పుడు మీరు ఎవరు అడగలేదు, ఎందుకు సార్ ఫస్ట్ తొందరగా రిలీజ్ చేశారు, తొందరగా ఫినిష్ చేశారు అడగలేదే. ఆ మూవీలో డైరెక్టర్ హీరోతో నాకు ప్రాబ్లం లేదు. ఆ డైరెక్టర్ హీరోయే చెప్పారు ఫస్ట్ మూవీ వాళ్ళు వచ్చి మీ మీద బ్యాడ్ చెప్పారని. ప్లస్ ఈ మూవీకి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వాళ్ళే. అది అంతా నేను బయట పెడతాను ఛాంబర్లో. నేను అదే చెప్తున్నాను, ప్రెస్ మీడియా మక్కంగా వాళ్ళకి వాన్ చేస్తున్నా. ఈ సినిమా గిట్ట నాకు ఏదైనా లాస్ వచ్చింది, హీరో లాలేడంటే దీనికి కారణం మీరే ఉంటారు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సీ దట్ యూ గోయింగ్ టు పే బ్యాక్. మేము చాలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో చాలా ఫేమస్. మేము ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన. సో రిమెంబర్, చేశారు ఇప్పటిదాకా, మార్చుకోండి మీ బుద్ధి, లేదంటే నేను చూపిస్తాను డెఫినెట్గా.